రీసెంట్గా మెగా ఫ్యామిలీ నుంచి మరొక పెద్ద గ్రాండ్ వివాహం జరిగింది. వరుణ్ తేజ్ అట్లాగే లావణ్య త్రిపాఠి హీరోయిన్ వాళ్ళ పెళ్ళి జరిగింది కదా. సో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? చూడండి, ఓకే పెళ్ళి అయితే జరిగింది, ఇద్దరికి దోషాలు అయితే ఉన్నాయి. చూడండి, ఆయనది నక్షత్ర పరంగా చూస్తే స్వాతి నక్షత్రము, తర్వాత అనురాధ నక్షత్రం వస్తుంది ఈమెది. ఈ లావణ్య త్రిపాఠి గారికి చంద్రుడు బాగా పరమ నీచ స్థానంలో ఉన్నాడు. ఓకే, అది ఒక డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఆమె ఇన్ ఫ్యూచర్ కానీ మెంటల్లీ షీ సఫర్స్ ఎ లాట్. అవునా? ఖచ్చితంగా, అంటే ఇది జరిగి తీరుతుంది, మెంటలీ చాలా సఫర్ అవుతుంది. అండ్ రైట్ నో ఇక్కడ ప్రాబ్లం ఏం జరిగిందంటే కేతు మహాదశలో వివాహం చేశారు. సో కేతు మహాదశలో మ్యాక్సిమం మ్యారేజ్ అనేది ప్రిఫర్ చేయరు. అందుకే కేతు కంటే ముందే సో కేతులో ఉన్నప్పుడు కొంచెం మంచి అంతర్దశలో ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే కేతు అన్నప్పుడు 7 years ఉంటాడు. సో అది కొంచెము ట్రబ్లింగ్ అటు ఇటు ఉంటాడు కాబట్టి కేతులో జరగడం పెళ్ళి అనేది కొంచెం ఇంకా అవన్నీ చెప్పుకోకూడదు మనము. పైగా ఇక ఆయన గారి జాతకంలో, వరుణ్ తేజ్ గారి జాతకంలో శుక్రదోషం ఉంది. ఆయనకు శుక్రదోషం ఉంది, ఈమెకు గురుదోషం ఉంది. చూడండి, ఎప్పుడైనా కానీ భార్యాభర్తల జాతకాల్లో భర్త జాతకంలో శుక్రుడు అనేవాడు వెరీ ఇంపార్టెంట్, భార్య జాతకంలో గురుగ్రహం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు ఈ వక్రాలు, నీచాలు, అస్తంగతాలు అనేది ఉండకూడదు. ఇట్లాంటివి ఉంటే ఇంప్రాపర్ థింగ్స్ అనేది, ఈవెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో అంతకుమించి నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ లైఫ్, అది ప్రైవసీ కాబట్టి. ఏమంటే జాతకరీత్యా కొన్ని దోషాలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తే వాళ్ళ జంట బాగుంటుందా? మళ్ళీ వాళ్ళ కుటుంబం పరంగా కొన్ని వస్తున్న దురాచారాలకు బలవుతారా? సో ఎందుకంటే పాపం లేటెస్ట్గా అయ్యింది పెళ్ళి, సో లెట్ దెమ్ లివ్ హ్యాపీలీ. కానీ గ్రహాలన్నీ తన వర్క్ తను చేసుకుంటూ, చట్టం తన పని తను చేసుకోబోతుంది అన్నట్టు, ఇవి ఇన్బిల్ట్గా చాప కింద నీరులాగా తన ప్రభావం, ఆ గ్రహాలు తన ప్రభావం తను చూపిస్తూనే ఉంటాయి. కొన్ని వాళ్ళకి కొన్ని పరిహారాలు చేయొచ్చు వీళ్ళకి. ఆయన గారికి అయితేను మనము కమలాత్మికాదేవి చేయొచ్చు. ఈవిడ గారికి తారా, ఇద్దరు ఆమె తారా జపం చేసిన భువనేశ్వరి, ఎందుకంటే ఆమెకు చంద్రుడు పరమ నీచ స్థానంలో ఉన్నాడు. భువనేశ్వరి దేవి ఆరాధన చేసినా కూడా, ఈమె పేరు లావణ్య త్రిపాఠి, సో వెరీ గుడ్ రిజల్ట్ ఉంటుంది. అండ్ రైట్ నో కేతు ఉన్నాడు కాబట్టి ఈమె ఒకసారి ఎందుకైనా మంచిది ధూమావతికి అమ్మవారి యొక్క మంత్రజపం చేసినా కూడా ఈ దశ వెరీ గుడ్గా మనకు కొంచెం అబ్స్టకల్స్ లేకుండా వెళ్ళిపోతుంది. ఆయన గారికి అయితే శుక్రదోషం హెవీగా ఉంది. శుక్రదోషం అంటేనే అది చాలా మనకు కొన్ని యాంగిల్స్లో చాలా ట్రబుల్స్ ఇస్తుంది. ఎస్పెషల్లీ శుక్రదోషం ఉన్నప్పుడు లేడీసు, మనీ, రిలేషన్స్, ఈ 3 బ్రేక్ అవుతూ ఉంటాయి. రియల్లీ నేనేం కామెడీ చెప్పట్లే. శుక్రుడు అంటేనే రిలేషన్స్, మనీ, లేడీస్. పైగా ఈయన రాహుతో ఉన్నాడు. అంటే రాహు ఏం చేస్తాడంటే శుక్రునితో కలిసినప్పుడు ఒక రిజల్ట్ని ఆశ చూపిస్తాడనమాట. ఇప్పుడు మనం ఎడారిలో ప్రయాణిస్తుంటాము, అదిగో ఒయాసిస్ ఇక్కడ ఉంచుడు, అదిగో ఇక్కడ ఉంచుడు, ఇంకా ఒయాసిస్ ఇదిగో 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 అని ఆడు ఉండదు. అది ఒక భ్రమ, ఒక ఇల్యూషన్. అది లేడీస్ విషయాలు. లేడీస్ అంటే నాట్ ఓన్లీ మీకు భార్య కాదు, అక్క, చెల్లి, అమ్మ, ఎవరైనా కావచ్చు. అండ్ రిలేటివ్స్, ఈ విషయాల్లో ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేసి ఒక పొజిషనేట్ వరకు తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన మాయమైపోతాడు. సో అప్పుడు అర్థమైద్ది మనకు అంతా భ్రాంతి అని ఒక సాంగ్ కదా. సో దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అంటే నాకు ఈయనకు జరుగుతుందని కాదు, శుక్రుడు ఇచ్చే ఎఫెక్ట్ ఈయనకు వచ్చేసి మనము దశమహావిద్యల దృష్ట్యా ఈయనకు దాదాపు ఒక 1 2 3 2 మెయిన్ ఉంటాయి ఈయనకు. చిన్న మస్తిక కమలాత్మికాదేవి, తర్వాత ధూమావతి. ఈ 3 వెరీ 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 ఇంపార్టెంట్. పైగా నా యొక్క అంటే నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం అయితే కేతు మహాదశలో వివాహాలు సమ్టైమ్స్ అప్సైడ్ డౌన్ అవుతూ ఉంటాయి. అంటే ఇంకా అవన్నీ మనం అనుకోకూడదండి, ఇప్పుడు అయ్యింది, సో లెట్ దెమ్ లివ్ హ్యాపీలీ. మనం అనవసరంగా ఇది కూడా మన అంటే ఏం లేదు, వాళ్ళ జంట బాగుండాలి. మళ్ళీ కింద కామెంట్స్ మీకేం రా నొప్పి, మన ఇద్దరి గురించే, వేరే వాళ్ళ గురించి లేదు. నొప్పి మీకు నాకు మన ప్రేక్షకులకు కాదు, వాళ్ళకు పాపం జంట
వాళ్ళు బాగుండాలనేది మన లక్ష్యం. అవునండి. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటారని అదే మనం అట్లా అనుకుంటాము, వాళ్ళు ఏమనుకుంటారంటే కింద మీకేమి నొప్పి, వాళ్ళ ఇష్టంలే, మామూలు జంటని మీరు బ్రతకనివ్వరా, ఇవన్నీ అంటారండి. ఈ తిట్లు ఇచ్చుకునే ఎందుకు అని చెప్పి నేను ఇవన్నీ పూనుకోదలుచుకోలేదు. రైట్ రైట్ రైట్. ఇంకొక చాలా కీలకమైన ముఖ్యమైన విషయం చెప్పండి. ఒక నెల రోజులలో తెలంగాణలో రాజకీయ అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈసారి మళ్ళీ కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ పాగా వేయడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్న పరిస్థితి. సో ఈసారి మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? 600 106 మళ్ళీ కేసీఆర్ గారే ఖచ్చితంగా అంటే ముఖ్యమంత్రి అవుతారు. ఇందులో డౌట్ ఏమీ లేదు. ఎందుకంటే ఆయనకు రాజయోగ కారకుడు ఆయన. ఇప్పుడు మనం పరిశీలించిన అందరి జాతకాల్లో నంబర్ 1 జాతకం రాజయోగం ఉండేది ఆయనకే. ఆయన పైగా మహాభక్తుడు కదండి. రాజ్యశ్యామల అమ్మవారి అనుగ్రహం భయంకరంగా ఉంది ఆయనకు. కానీ ఇక్కడ చిన్న ట్రబుల్ ఏంటి అంటే ఆయనకి ఇప్పుడు అష్టమ శనిలోకి ఎంటర్ అయ్యారు. సో ఈ అష్టమ శని ఎంటర్ అయినప్పుడు, ఎస్పెషల్లీ అష్టమ స్థాన శని ఉన్నప్పుడు శత్రువుల పీడ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంటుంది రాజకీయాలు అన్నప్పుడు, శత్రువులు మామూలే, కానీ ఆ పీడ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో దానికి ఈయన ఒక్కసారి భగలాముఖి, భద్రకాళి చేయించుకోవడం ద్వారా మనం ఆ శత్రుపీడని తీసేసుకుంటాం. ప్రత్యంగిరాదేవి కానీ ఇట్లాంటివి చేయించుకుంటే సర్వం ఈ దుష్టశక్తులన్నీ కానీ కంప్లీట్గా ఇదైపోతాయి. దుష్టశక్తులు అంటే మళ్ళీ అపోనెంట్స్ కాదు, శత్రుపీడ, గ్రహదోష పీడలు అన్నమాట అవి. కానీ ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఆయన ముందే చెప్పారు కదా అప్పట్లో. అప్పుడు నేను అమీర్పేటలో ఉంటే ఆయన స్లోగన్ భలే ఉండే అప్పుడు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేది. సో చాలా మహర్జాతకుడు ఆయన, దాంట్లో డౌట్ ఏం లేదు. అసలు ఆయన గురించి చెప్పేది ఏముందండి. కాబట్టి ఆయనే మళ్ళీ వస్తాడు. దీపావళి రోజున మీ భక్తులు లేదా మా వ్యూవర్స్ లేదంటే మన యొక్క మిత్రులు ఏం చేస్తే, దీపావళి రోజు ఏం చేస్తే వాళ్ళ బాధలు తొలగిపోయేలాగా ఏదైనా పరిహారం చెప్తారా? చూడండి, దీపావళి రోజు అంటే మనకు ఆ రోజు స్వాతి నక్షత్రం రన్నింగ్లో ఉంటుంది. రాహుకి సంబంధించిన దోష పరిహారాలు, ఆ రోజు రాహు రూలింగ్ ఉంటాడు కాబట్టి రాహుకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ పీడలతో ఉండేవాళ్ళు ఒకసారి జాతక చక్రాన్ని పరిశీలన చేసుకొని, ఆ రోజు మినప్పప్పు అంటాం కదండి, మినప్పప్పు, ఒక బ్లాక్ క్లాత్, తర్వాత ఒక 2 నెయ్యి దీపాలు, ఇవన్నీ తీసుకొని మీరు ఎవరైనా బ్రాహ్మణునికి డొనేట్ చేయొచ్చు ఆ రోజు. అది కూడా మీరు నైరుతి దిక్కు చూస్తూ వాళ్ళకి డొనేట్ చేయడం ద్వారా రాహుకి సంబంధించిన ఏదైనా పీడ ఉంటే మనకు ఆ దీపావళి రోజున మనకు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ నక్షత్రము, ఆ రూలింగ్ అవన్నీ ఆ రోజు రాహుకి చాలా ఫేవరబుల్ రిజల్ట్ వచ్చే డే అనమాట. కాబట్టి ఆ రోజు అది చేసుకోండి. దీపావళి రోజున మీకు ఆ కామాఖ్య అమ్మవారు మరియు చిన్న మస్తిక ఒక దైవత దయ వలన మీకు ఖచ్చితంగా రాహు గ్రహం అనేది శాంతిస్తుంది. వండర్ఫుల్. ఇంకొక డౌట్ గురుగారు, దీపావళికి సంబంధించి మామూలుగా నరకాసురుడిని వధించింది సత్యభామ, ఇట్లాంటి స్టోరీ ఉంటుంది కదా ఈ దీపావళికి. మరి అలాంటి రోజున లక్ష్మీ పూజ చేస్తారు ఎందుకు? చూడండి, ఎందుకు లక్ష్మీ పూజ చేస్తామంటే ఇక్కడ 2 కారణాలు. ఒకటి, ఆ రోజు అందరూ ధనధాన్య అభివృద్ధి, ఇవన్నీ ధనం అనేది మెయిన్ కదండి, అందుకు ఉండాలని చెప్పేసి ఆ దీపావళి రోజున లక్ష్మీ పూజ చేయడం అనేది మనకి ఇక్కడ ఆనవాయితీ. కానీ అసలైనది ఏంటంటే, ఈ లక్ష్మీ పూజ ఎక్కడి నుంచి వచ్చిందంటే కాన్సెప్ట్ మనకు నేను అనుకోవడం కూడా మ్యాక్సిమం. ఎందుకంటే నరకాసురుడు కామరూప అంటే అస్తం, అక్కడికి చెందినవాడు. ఈ కామరూప ఎందుకు వచ్చింది? మన్మధుడు వచ్చి తనను శివుడు కాల్చిన తర్వాత ఇక్కడికి వచ్చి తన అందాన్ని పొందుతాడు, తన కామరూపాన్ని పొందుతాడు అనమాట. అందుకని దానికి కామరూప అని వచ్చింది పేరు అస్సాంకి. అక్కడ ఈ కామాఖ్యాదేవి ఉన్నారు, అంటే కామరూపంతో ఆయన పొందినాడు కాబట్టి ఈ కామాఖ్యాదేవిగా ఆమె అక్కడ ఆ యోనిపీఠం అనేది వచ్చేసింది. ఆ కామాఖ్య నత్యం బట్టు కమలాత్మిక అని అంటుంటారు. అందుకనంటే లక్ష్మీదేవి అనమాట. అక్కడ నరకాసురుని వధించిన తర్వాత అక్కడ కామాఖ్యాదేవిగా
అంటే ఆ లక్ష్మీదేవి యొక్క ఇది ఉంది కాబట్టి అక్కడ లక్ష్మీ పూజ చేశారు. అంటే కమలాత్మిక పూజ చేశారు అక్కడ. ఓకే. కామాఖ్య కమలాత్మిక పూజ చేశారు. ఆ కామాఖ్య కమలాత్మిక అనే మనకి ఇక్కడ లక్ష్మీదేవి అయ్యింది. ఓకే. అర్థమైంది. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క తీవ్ర స్వరూపమే కమలాత్మికాదేవి. ఓకే. ఆ కమలాత్మికాదేవి యొక్క పూజ చేయడము ఆరంభించినారు. అక్కడ ఆ దీపావళిలో ఆ లక్ష్మీదేవి అనేది స్టార్ట్ అయింది. అక్కడ ఇక్కడ మనకు లక్ష్మీదేవిగా మనకి ఇక్కడ పాపులర్ వచ్చేసింది. ఓకే. 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 అది దీపావళికి మనకు లక్ష్మీదేవి ఎందుకంటే అది అసలైన రీజన్. ఎందుకంటే నరకాసురుడు అక్కడి వాడు, కామరూపానికి చెందినవాడు, అస్సాంకి చెందినవాడు. అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అదంతా దీపావళి. ఇక్కడ వామాచారంలో కమలాత్మిక, ఇక్కడ దక్షిణాచారంలో అందరికీ అందుబాటులో ఉండాలని లక్ష్మీదేవిగా ఇక్కడ మనం చేసుకుంటున్నాం. నిజమైన స్వరూపం కమలాత్మిక కామాఖ్యాదేవి. అందుకే నరకాసురునికి సంబంధమే కదా దీపావళి అంటే. దీపావళి అంటే అక్కడి సంబంధమే. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. అదే అస్సాం ఎక్కడుందంటే మనం ఎక్కడున్నాం. అదే కదా, ట్రైన్లో వెళ్తే 4 రోజులు పడుతుంది. సో అందుకని అక్కడిది ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. అదే దీపావళి. అందుకని నరక చతుర్దశి అంటారు. నరకాసురుడు అక్కడోడు ఇక్కడోడు కాదు. అందుకే అక్కడ అన్ని ఇవే ఉంటాయి. ఎందుకంటే నరకుడే ఉంటాయి. ఎందుకంటే అది నరకాసురుడు. అక్కడ ఇంకా చాలా ఇదిగా ఎట్లుంటుంది అంటే పూజలో మనకి సిగరెట్ తాగేస్తారు. సిగరెట్ తాగకుండా పూజ చేస్తారు. నేను కొత్తలో ఉన్నప్పుడు అమ్మవారికి దక్షిణాచారంలో వామాచారంలో చేస్తే కొత్త ఆరంభించినప్పుడు ఏంది సిగరెట్ కూడా తాగుతారు అనుకునేవాడిని. తర్వాత నేను తాంత్రిక విద్యను నేర్చుకున్నాక అప్పుడు అలా అర్థమైంది నాకు. ఓకే, ఎందుకంటే అక్కడ పండితుడు నాకు చెప్పాడు, లేదు ఇదంతా ఏ నరకాసుర का स्थल है ना, సో हम ऐसे करेंगे అనే. చేయించుకున్నా కదా, మద్యం తాగుతూ, మందు తాగుతూ, అసలు సిగరెట్ తాగుతూ, అవును, దాన్నే వండి మళ్ళీ మన ప్రసాదంగా పెట్టడం, బ్రాహ్మణులే వండడం. అక్కడ మంత్రాలు చాలా కీలకం అండి. అది ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాము. మంత్రాల పవరు కామాఖ్యలోనే చూడాల. ఓకే. అతను అంత మందు తాగినా కూడా కిమ్మనడు. మామూలు ఇక్కడ ఇంత తాగితే ఇటు తాగుతారు కదా, బికాజ్ వాళ్ళు ఒక మంత్రం చదివి తాగుతారు. వాళ్ళకి పెద్ద కిక్కు రాదనమాట. అది చాలా ఉంది. ఈసారి ఎప్పుడైనా మనం నెక్స్ట్ టైం మంత్రాల మీద చేద్దాం. తప్పకుండా. రైట్. థ్యాంక్ యూ గురుగారు, చాలా విషయాలు చెప్పారు. అట్లాగే ఫైనల్గా ఒక్కసారి మన యొక్క దశమహాయజ్ఞం గురించి, దానిలో పాల్గొనాలంటే ఏమేమి కావాలి, ఏం తీసుకురావాలి, ఎంత ఫీజు, ఇలాంటి వివరాలు మాకు చెప్తారా? చూడండి, ఇప్పుడు డిస్ప్లే అవుతున్న నంబర్స్ అండ్ మెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ చేసి మీరు రిజిస్టర్ చేసుకుని, లేదంటే ఒకసారి మాట్లాడి తగినంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీరు చేయించుకోండి. ఇందులో హోరోస్కోప్ చెకింగ్ అనేది ఎట్లా అంటే సివియర్ కండిషన్స్ ఉన్నప్పుడే హోరోస్కోప్ చెక్ చేస్తాను. ఎందుకంటే అంతమందికి హోరోస్కోప్, ఎందుకంటే ఇక్కడ చేస్తున్నది దశమహాయజ్ఞాలంటే ఏమి పీడలున్నా 10 చేసేస్తున్నాం. నాట్ ఓన్లీ నీకు బగలాముకి, నీకు చిన్న మస్తా, నీకు తారా కాదు, ఏ పీడలున్నా కూడా 10 చేసేస్తున్నాం. కాబట్టి ఎవరైనా కానీ దీనికి ఆహ్వానితులే. అంటే మేము 100నే చెప్పాము, సో ఆహ్వానితులే. మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్, డిస్ప్లే చేస్తున్న నంబర్స్ కానీ మెయిల్ ఐడికి మీరు పెట్టడం ద్వారా మేము ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని మా యొక్క ఇవి అంటే మేము చేసేటివి ఉంటాయి కదండి, అవన్నీ మేము చేసేకి మాకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమమ్ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవడం ద్వారా మీకు అస్సాం పోయి అంత రేట్ పెట్టి లక్షలు పెట్టి చేసుకునే వెరీ సింపుల్ ప్రక్రియతో మీకు జస్ట్ కొన్ని థౌజండ్స్ రూపీస్తోనే ఇక్కడ దశమహావిద్యలు అవైలబిలిటీలోనే ఉంటాయి. సో అది సామాన్యులకు కూడా, అందుకే నా సంకల్పం కూడా అదే, సామాన్యులకు కానీ అవైలబిలిటీలోకి తేవాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. రైట్. ఇప్పుడు అంటే గుర్తికి ఎన్ని రోజులు ఉండాలి అక్కడ? అదేనండి, అదే మీరంతా నంబర్ కాల్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది.